ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ పామ్ సండే శుభములు. ఈ రోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. జనసమూహము దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువు దావీదు వంశము నుండి దేవునిచే పంపబడిన రక్షకుడు. ఆయన దావీదు కుమారుడే, కాని ఆయన పరలోకపు రాజు. సర్వోన్నతమైన స్థలములలో వేవేల దూతలతో కొనియాడబడుతూ పొగడబడుచున్న రారాజు. ఆయన ద్వారానే ఈ లోకంలోని సమస్త మానవాళికి పాప క్షమాపణ మరియు శాప విమోచన కలుగచేయబడింది. ఆయన రాక మనకు రక్షణను, శాంతిని మరియు నిత్యజీవమును అనుగ్రహించెను. మన తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకమునకు మనిషిగా వచ్చెను. ఆయన ప్రేమ శాశ్వతము, ఆయన కృప నిత్యము నిలుచును. ఆయన నామము యుగయుగములు స్తుతింపబడును గాక. ప్రియ స్నేహితుడా, ఒక్కసారి యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు. ఆయన నీ బ్రతుకును మార్చివేస్తాడు. నీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. అది లోకమిచ్చినట్టుగా కాదు, తన ప్రేమతో నిన్ను ఆశీర్వదించి నిత్యరాజ్యంలో చేర్చునుగాక. ఆమేన్.